హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్ ఈజీగా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. చూడండి ఎంత బాగుందో. చాలా సింపుల్, చాలా ఈజీ. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలనో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. రండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎలా చేయాలనో మీతైతే షేర్ చేసుకుంటాను. చూడండి ఎంత బాగుందో. పిల్లలకి బాక్సులకు కానీ మనకి మధ్యాహ్నం తప్పుడు కానీ చాలా ఈజీగా చేసుకునే ఈజీ అయిన వెజ్ ఫ్రైడ్ రైస్. రాండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలనో మీకైతే చూపిస్తాను. ఇప్పుడు ముందుగా వెజ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సినవన్నీ చూపిస్తాను. ముందుగా అయితే అన్నం ఇలా పొడి పొడిగా వండుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా ఉండాలి, పొడి పొడిలాడుతూ. అప్పుడే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కావాల్సినవన్నీ చూపిస్తాను. చూడండి, ఒక క్యారెట్ అయితే ఇలా సన్నలుగా తరిగి ఉంచుకున్నాను. బీనీసు, కరివేపాకు, క్యాబేజీ సన్నలుగా అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియను, గరం మసాలా, చికెన్ మసాలా వేస్తే చాలా బాగుంటుంది. కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర లేదు, అందుకే వేసుకోవటం లేదు. ఉంటే వేసుకోండి. కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే కావాలి. ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. ఇందులో మనకు ఫ్రైడ్ రైస్కి సరిపడా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొద్దిగా హీట్ అవ్వనిద్దాం. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఇందులో సన్నలుగా కట్ చేసి పెట్టుకున్న బీనీస్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. క్యారెట్ కూడా వేసేసుకోవాలి. అన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఫ్రెండ్స్, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం క్యాబేజీ, కరివేపాకు కూడా వేసేసుకుందాము. వేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుందాము. ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మనకు కలర్ అయితే చేంజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, అలా పొడి పొడిలు ఆడుతుండాలి. అప్పుడే మనకు అన్నం అయితే బాగుంటుంది. రైస్ వేసిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసేసుకుందాము, సరిపడా వేసుకొని ఇప్పుడు ఇందులో మనం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూను పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే చికెన్ మసాలా, గరం మసాలా వేసుకుంటున్నాను. ఇవి వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఫ్రైడ్ రైస్ మసాలా ఉంటుంది కదా, అదేనే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అంతా మనం వేసిన మసాలా అంతా బాగా కలిసే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం సోయా సాస్ వేసుకోవాలి. 1 స్పూన్ అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మిగిలిన అన్నంతో చేస్తున్నాను అన్నమాట నేను. మిగిలిన అన్నం ఉంటే ఇలా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అంతా బాగా ఇలా కలిసే వరకు ఫ్రై చేసుకుందాము ఒక 2-3 నిమిషాలు. ఈ విధంగా బాగా 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలి. వేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. చాలా సింపుల్, ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. పిల్లలకి బాక్సులకు కానీ మనకు అన్నం మిగిలినప్పుడు వేస్ట్ అవ్వకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అయిపోయింది. చూడండి, ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఎంత బాగుందో. అయిపోయింది వెజ్ ఫ్రైడ్ రైస్. చూడండి మీకు ఎలా అనిపించిందో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసము నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.